హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ యువర్ ఛానల్. నేను మీ లక్ష్మీ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్న ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ఎన్న తయారు చేసుకోవటానికి మనం రోజువారీగా పాలు కొనుక్కొచ్చుకుంటాం కదండి ఇంట్లో వాడుకోవటానికి. ఆ పాలు కాగబెట్టి తోడు పెట్టుకున్నాక పెరుగు మీద వచ్చే మేగడండి ఇది. ఈ మీగడ రోజువారీ వచ్చే మీగడ తీసి సపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం ఫ్రెండ్స్. ఉంచుకోవాలి. అట్టా 3-4 డేస్ తర్వాత 3-4 డేస్కి ఒకసారి ఇలా మీగడ గిన్నెలో వేసుకొని దాన్ని మజ్జిగ గుత్తితోటి మెత్తంగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో కొంత తీసింది కదా ఫ్రెండ్స్, కొంచెం గట్టిగా ఉంది. మెదిగేసరికి కొంచెం టైం పట్టుద్ది. మెత్తంగా మెదిగే వరకు నీళ్ళు యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. మెదిగిందాక తిప్పుకోవాలి బాగా. మేగడంతా పలుకులు లేకుండా మెత్తగా తిప్పుకోవాలి ముద్ద అయ్యే వరకు. తిప్పుకున్న తర్వాత మెదిగినాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. తిప్పకుండా పోస్తే ముద్ద రాదండి. మెదిగినాకనే వాటర్ యాడ్ చేసుకోండి. మెదిగింది ఫ్రెండ్స్, వాటర్ యాడ్ చేస్తున్నాను. నీళ్ళు పోసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి అట్లా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ గుత్తితోటి. తిప్పుకున్నాక ముద్ద ఆలొచ్చుద్దండి. ఆ ముద్దని మనం సపరేట్గా తీసుకోవాలి. మజ్జిగ గుత్తి కంటుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. తీసుకున్నాక వేరే గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. బయట నుంచి మనం వందలు పెట్టి రావాల్సినంత పని లేదు ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు స్వచ్ఛమైన నెయ్యి. బయట కల్తీ కలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకున్న దానాలు ఉండదు కదా. డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేకుండా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో ఉపయోగపడుద్ది నెయ్యి. అదిగో 4 రోజులు ఫ్రెండ్స్ నాకు ఈ సైజులో వచ్చింది ముద్ద. ఎంత వచ్చింది? ఈ గిన్నెలో చూపిస్తున్నవి 2 టైమ్స్ చేశానండి. దీనికంటే ముందు ఇదైందండి నాకు. ఈరోజు చేసిన దాంతో ఈ అన్న అయింది నాకు. ఇది ఆల్మోస్ట్ 2 గిద్దలు వచ్చిద్దండి. నెల వచ్చేసరికల్లా 4 గిద్దలు 5 గిద్దలు వచ్చిద్దండి నెయ్యి నాకు. మనం పాలు కొనుక్కొచ్చుకున్న బిల్లు ఇట్లా నెయ్యి చేసుకొని ఈ నెయ్యి అమ్మిన డబ్బులతోటి పాల బిల్లు చెల్లించుకోవచ్చు అండి. మనీ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తీసిన అన్న కళాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి ఫ్రెండ్స్. కరిగించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెట్టకూడదు, మాడిపోద్ది. సిమ్లోనే మీడియంలో పెట్టుకొని కరిగించుకోవాలి అన్నని. ముద్ద కరిగేసరికల్లా టైం పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి. గడ్డ కదిలిస్తుండాలి కళాయిలో. టీ వడపోసుకునే దాంతోనే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని. ఎందుకంటే చివరిగా దాంతోనే వడపోస్తాం కాబట్టి అదే పెట్టుకొని తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే గంట అవసరం లేదు. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కరుగుతుంటుంది గడ్డ. మనం తిప్పుకుండా ఉంటే ఆ గడ్డ అలానే ఉంటుంటుంది, అడుగు మాడిపోతుంటుంది. అందుకు కాబట్టి మనం తిప్పుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో దగ్గరలోకి వస్తుంది ఫ్రెండ్స్. నెయ్యి దగ్గరలో పడుతుంది. ఎంతో సువాసన వస్తుంది ఫ్రెండ్స్ నెయ్యి కరుగుతుంటేనే. నెయ్యి కరిగి దించే ముందు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం జీలకర్ర ఎందుకంటే సువాసన ఉంటుందండి. నెయ్యి స్మెల్ బాగుంటుంది, మంచి సువాసన వచ్చుద్ది నెయ్యి జీలకర్ర వేస్తే. అందుకని చెప్పేసి జీలకర్ర వేసుకోవాలి. నేనైతే జీలకర్ర వేసానండి. దించే ముందు వేసుకోవాలండి. ముందుగానే వేస్తే మాడిపోద్ది జీలకర్ర, మాడవాసన వచ్చుద్ది. అందుకని చెప్పేసి దించే ముందు వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, తయారైపోయింది నెయ్యి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. సువాసన వస్తుంది జీలకర్ర వేసేసరికల్లా. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లో కొడగట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు చేసింది ఫ్రెండ్స్. కరగబెట్టుకుంది. ఒకటి పప్పు డబరాలు పోసుకుంటాను ఫ్రెండ్స్. దీన్ని నిండా చేస్తాను ఫ్రెండ్స్ నెల వచ్చేసరికల్లా. ఇది అమ్మిన డబ్బులతోనే
నేను పాల బిల్లు కడతాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్లో డబ్బులతో కాకుండా పాల బిల్లుతోనే పాలు తీసుకొచ్చిన డబ్బులతో పాలు తీసుకొచ్చిన దాంట్లోనే పాల బిల్లు కట్టండి ఫ్రెండ్స్. నాకు 2 గిద్దలు వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. ఇంట్లో నెయ్యి వాడుకోండి ఫ్రెండ్స్. బయట షాపుల్లో కొనుక్కొచ్చుకున్న దానికంటే ఇంట్లో నెయ్యి ఆరోగ్యకరమైంది. మనం స్వయంగా చేసుకున్న నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అండి. బయట నెయ్యి అంత శ్రేష్టకరం కాదు. అయిపోయింది ఫ్రెండ్స్, నెయ్యి వడకట్టడం, నెయ్యి తయారైపోయింది. ఇది స్పూన్ పెట్టి కదిలించుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేస్ట్, ఇది దాంట్లో ఉంటుంది కాబట్టి స్పూన్తో కదిలిస్తే ఆ ఉన్నదంతా కారిపోతుంది మన గిన్నెలోకి. ఆ మిగిలింది వేస్ట్ పడేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను, సెలవు, బాయ్.